ప్రాక్టికల్ వర్క్ ఎక్స్పీరియన్స్ తో ఫ్యూచర్ రెడీ 4 ఇయర్స్ బిఎస్ ప్రోగ్రామ్. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. తమిళనాడు రాజకీయాలలో ఇప్పుడు సంచలన ప్రకంపనలు మొదలయ్యాయి. అవినీతిని ఏమాత్రం సహించబోమని, పారదర్శకత పాలన అందిస్తామని చెప్పిన విజయ్ సర్కార్ తన మాటలకు ఇప్పుడు చేతులను కలిపింది. రాష్ట్ర ఇంధన శాఖలో జరిగిన భారీ కుంభకోణాన్ని వెలికితీసి కీలక అధికారులపైన వేటు వేయడం ద్వారా పరిపాలనలో కొత్త మార్పునకు శ్రీకారం చుట్టింది. మంత్రి సిటిఆర్ నిర్మల్ కుమార్ నేతృత్వంలో జరిగిన లోతైన సమీక్షలో గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ నిధుల కేటాయింపుల్లో జరిగిన భాగోతం బట్టబయలైంది. ఎటువంటి పారదర్శకత లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నిధులు దారి మళ్లించిన వైనం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తమిళనాడు విద్యుత్ బోర్డు ప్రధాన కార్యాలయంలో జరిగిన వరుస సమీక్షలు అక్రమాల చిట్టాను బయటపెట్టాయి. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ఆమోదాలలో అత్యంత వేగంగా అనుమానాస్పద రీతిలో నిర్ణయాలు తీసుకోవడం వెనుక ఉన్న స్వార్థాన్ని అధికారులు గుర్తించారు. ఎంపిక చేసిన కొన్ని సంస్థలకు నిధుల కేటాయింపుల్లో జరిగిన అక్రమాలు చూస్తుంటే లోపాయికారి ఒప్పందాలు జరిగినట్లుగా స్పష్టమవుతుంది. మంత్రి నిర్మల్ కుమార్ జరిపిన ఈ విచారణలో నిధుల వినియోగంలో తీవ్రమైన లోపాలు ఉన్నట్లు తేలింది. దీనిపై ప్రభుత్వం అత్యంత సీరియస్గా స్పందించింది. ఈ నేపథ్యంలో పరిపాలనాపరమైన చర్యలలో భాగంగా 2 అగ్రశ్రేణి అధికారులను సీఎం విజయ్ సర్కార్ తక్షణమే సస్పెండ్ చేసింది. సస్పెన్షన్కు గురైన వారిలో చీఫ్ ఫైనాన్షియల్ కంట్రోలర్ వి కాశీ మరియు చీఫ్ ఇంజనీర్ పి చంద్రశేఖరన్ ఉన్నారు. వీరిద్దరిపైన విధుల్లో అలసత్వం, పరిపాలనాపరమైన దుర్వినియోగం మరియు నిధుల మంజూరులో అక్రమాలకు పాల్పడ్డారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. పారదర్శకమైన విచారణ జరగాలంటే వీరు పదవుల్లో ఉండటము అడ్డంకిగా మారుతుందని ప్రభుత్వం భావించి ఈ నిర్ణయం తీసుకుంది. కేవలం సస్పెన్షన్తోనే సరిపెట్టకుండా ఈ కుంభకోణంలో ఉన్న రిటైర్డ్ అధికారులపైన కఠిన చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది. గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ రిటైర్డ్ డైరెక్టర్ ఎస్ మంగళనాథన్కు అందించవలసిన పెన్షన్ ప్రయోజనాలను ప్రభుత్వం నిలిపివేసింది. అవినీతికి పాల్పడి పదవి విరమణ చేసిన వదిలేది లేదని ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం నిందితులందరిపైన విద్యుత్ బోర్డు నిబంధనల ప్రకారం శాఖాపరమైన పూర్తిస్థాయి విచారణ కొనసాగుతుంది. విచారణలో నిగ్గు తేలే నిజాలను బట్టి మరింత కఠిన శిక్షలు ఉండే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అధికార పగ్గాలు చేపట్టిన కొద్ది కాలంలోనే విజయ్ ప్రభుత్వం తీసుకున్న ఈ కఠిన నిర్ణయం అధికార యంత్రాంగంలో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇక నిబంధనలకు విరుద్ధంగా పనులు చేసే అధికారుల గుండెల్లో ఈ చర్య గిలిగింతలు పెడుతోంది. ఇప్పటి వరకు నడుస్తున్న తంతు ఇకపై సాగదని, ప్రతి రూపాయి లెక్క ప్రజలదేనని ప్రభుత్వం పరోక్షంగా హెచ్చరించింది. అవినీతి రహిత పాలన దిశగా సాగుతున్న ఈ ప్రయాణంలో రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజాయితీ గల పాలన లక్ష్యంగా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడడమే తన ప్రాధాన్యమని ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది.